శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా? ఈ చిత్రంలో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి సార్? అంటే ప్లస్‌లు, మైనస్‌లు అంటే మేకింగ్ చాలా బాగుంది. విపరీతంగా ఖర్చు పెట్టారు. అలాగే తెర మీద ఆ ఖర్చు కనిపించింది. ప్రతి సన్నివేశం ఒక ఎలివేషన్ లెవెల్‌లో తీసుకొని వెళ్ళారు. ఈ ప్రయాణం అంటే టోటల్‌గా సినిమాకు సంబంధించిన ప్లస్ అంటే అదే. ఏది ఎలివేషన్సు, దాంతోపాటు వాళ్ళు మేకింగ్ ఇది విపరీతంగా అంటే నిర్మాణ విలువలు అంటాం మనం తెలుగులో. ఆ నిర్మాణ విలువలు అనేవి బాగున్నాయి. అంటే ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు తెర మీద కనిపించటం అనేది విశేషం. కొంత ఆడియన్స్‌ని థ్రిల్ చేయగలిగారు. టెక్నికల్‌గా కూడా థ్రిల్ చేశారు. కానీ ఈ థ్రిల్స్‌ని వీటన్నిటిని సస్టైన్ చేసేటువంటి కంటెంట్‌కి సంబంధించినటువంటి కనెక్టివిటీ అనేది ప్రాపర్‌గా ఆర్గనైజ్ కాలేదు అనేది వాస్తవం. అందుకని ఇది ఆడియన్స్ మీద అంటే మనం ఈ మధ్య కాలంలో ఒక సినిమా చూసాం 'ఇరుముడి' అని. ఆ సినిమా కొంత అన్‌డివైడెడ్ టాక్‌తోనే వచ్చింది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఒక 40% నుంచి 50% వరకు రకరకాలుగా డిసప్పాయింట్ అయ్యి బయటకు రావటం కనిపిస్తోంది ఆడియన్స్ నుంచి. ఎందుకు అలా బయటకు వస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ సినిమా మీద. అంటే కేజీఎఫ్లో ఒక వైలెన్స్ ఉంటుంది, దాంతోపాటు ఒక కథ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది, ఒక పెయిన్ఫుల్ స్టోరీ. అది అక్కడికి ఆ నెరేటివ్లో కొత్తగా అనిపించింది. అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్సు వాటి మధ్య ఒక సంవాదము నడిచింది. ఇందులోకి వచ్చేసరికి ఏ క్యారెక్టరు ఎలివేట్ కాలేదు ప్రాపర్గా. అంటే హీరో క్యారెక్టరు వాళ్ళు అనుకున్నటువంటి చూస్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా తెర మీద ఒక సంభాషణాత్మకమైనటువంటి సన్నివేశం కాంక్రీట్గా నిలబడలేదు. అది మైనస్ సినిమాకి. అందుకని ఆడియన్స్కి అంటే ప్రతి సన్నివేశంలోనూ ఒక బుల్లెట్ అయినా పేలకుండా లేదు. అందుకని టోటల్గా ఈ సినిమాలో వాడినది గన్స్ దాదాపు 28,36,139 తుపాకులు కనిపించినాయి తెర మీద. 1,80,56,322 బుల్లెట్లు కాల్చారు. కాబట్టి ఈ బుల్లెట్ సౌండ్లు, ఈ గోల మధ్యలో కత్తిఘాట్లు, గొడ్డలి వేట్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే మనకి వైలెన్స్ విపరీతంగా కన్జ్యూమ్ అవుతోంది హిందీ బెల్ట్లో అనే ఉద్దేశంతో ఈ వైలెన్స్ డోసేజ్ అనేది కొంచెం ఎక్కువైంది ఈ సినిమాలో. అదే ఇబ్బంది పెట్టింది ఆడియన్స్ని. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్న విషయంని అంత వైలెంట్ బ్యాక్గ్రౌండ్లో చెప్పక్కర్లేదు. కొంచెం సన్నివేశ కల్పన అనేది కూడా ఉండాలి. ఆ సన్నివేశ కల్పన జరగకపోవడం, ప్రతిదీ తుపాకీ భాషలో మాట్లాడటం. ఈ తుపాకీ భాషలో మాట్లాడాల్సి వచ్చేసరికి పొయిట్రీని ఎక్కువ ఆశ్రయించారు. ఆ వాళ్ళు ఆ పొయిటిక్గా డైలాగ్స్ నడపటము అనేది ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అదొక గందరగోళం. ఇవన్నీ కలగలిసి ఆడియన్స్ని గందరగోళపరిచింది సినిమా. దాంతో బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుల్లో 100% సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తో బయటకు రావడం లేదు. ఇది టోటల్గా టాక్సిక్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ల వ్యవహారానికి వెళ్తాయి. అంటే చెప్పదలుచుకున్న విషయం మంచిదే, కానీ చెప్పిన విధానానికి సంబంధించినటువంటి కొంచెం వైలెన్స్ ఓవర్ డోస్ అయింది. కొంచెం కాదు, బీభత్సంగానే. ఆ ఓవర్ డోస్ అనేది వికటించింది. టాక్సిక్ అంటేనే మామూలుగా అర్థం విషపూరితమైన అని. ఆ విషపూరితం అనేది మరి ఆ టాక్సిక్ నేచర్ వలన అది సినిమాని ఇబ్బంది పెట్టింది అని అనుకోవచ్చు. సో ఇది టోటల్గా ప్లస్లు మైనస్లు అనే వ్యవహారానికి వస్తే, సినిమాలో ప్లస్ గురించి మాట్లాడుకోవాలంటే హ్యూమన్ రిలేషన్స్లో మీరు అవతల వాళ్ళకి ఇచ్చేటువంటి విలువని బట్టి అంటే మీ విలువ డిసైడ్ అవుతుంది అనేది ఒకటి
ప్రతిదీ కూడా రిలేషన్ని నిలబెట్టుకోవటం కోసం చేసే యుద్ధమే. అయితే మానవ సంబంధాలని నిలబెట్టుకోవటం కోసం వ్యవహరించాల్సినంత డెమోక్రటిక్గా వ్యవహరించకపోతే వచ్చేటువంటి, అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల కంటే కూడా ఏదో ఒక రోజు మనకి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. గిల్ట్ అనేది మనిషిని లోపల నుంచి చంపేస్తుంది. అది ప్రధానంగా చెప్పదలుచుకున్నారు ఈ సినిమాలో. ఆ చెప్పదలుచుకున్న విషయం బాగానే ఉంది, అది ప్లస్ అయ్యి, కానీ ఆ చెప్పిన పద్ధతి మైనస్ అయింది. ఇది టోటల్గా సినిమా ప్లస్లు మైనస్లు అంటే. పెర్ఫార్మెన్స్ బాగుంది అందరిది. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్ని డైరెక్టర్ గారు ఎలా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు దాన్ని హృదయాలకి పట్టించుకొని నటించారు. అందుకని నటీనటుల తప్పు ఉందని కూడా నేను అనుకోను. యష్కి అయితే అన్ని ఎమోషన్స్ పలికించే ఒక అవకాశం దొరికింది ఈ సినిమాలో. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. అందుకని పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, బాగుంది, రియాక్షన్ బాగుంది. కాకపోతే ఆడియన్స్ని కొంత ఈ వైలెన్సు ఓవర్ డోసు అనేది ఇబ్బంది పెట్టింది. నిలబెట్టేటువంటి కొంచెం సన్నివేశాలు, ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకునే సందర్భము అలాంటివి కూడా ఏవీ లేవు. ప్రతిదీ బుల్లెట్ లాంగ్వేజ్లో వెళ్ళటం అనేది డెఫినెట్గా మైనస్ అయ్యింది సినిమాకి.